అసమానత తగ్గించాలి. ప్రతి ఒక్క పేదవాడికి నేను అండగా ఉంటా. అందుకే ఒకప్పుడు P3 మోడల్ నేనే తీసుకొచ్చా సంపద కోసం. అంటే P3 అంటే సంస్కరణలు వచ్చిన తర్వాత పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్, దాని కిందనే రోడ్లు వచ్చాయి, దాని కిందనే పవర్ ప్రాజెక్టులు వచ్చాయి, దాని కిందనే విమానాశ్రయాలు వచ్చాయి, దాని కిందనే విమానాలు కూడా వచ్చాయి. ఇప్పుడు నేను ఆలోచిస్తున్నా పేదరిక నిర్మూలన కోసం, ఆర్థిక అసమానత తగ్గించడం కోసం P4 మోడల్ అంటే పబ్లిక్ ప్రైవేట్ పీపుల్ పార్ట్నర్షిప్. పేదవాళ్ళని పార్ట్నర్స్ గా చేసుకుంటా. బాగా చదువుకున్న వాళ్ళు, డబ్బులు సంపాదించుకున్న వాళ్ళు, మీరు డబ్బులు సంపాదించడం కాదు, నీతో పుట్టిన వాడిని, మీ ఊర్లో ఉండే వాళ్ళని ఒకరినో ఒకరికంటే ఎక్కువ కుటుంబాలను పైకి తీసుకొస్తే నీకు పేరుంటుంది, నీ జన్మ సార్థకత. అదే పని నేను చేస్తారని మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఒకప్పుడు ఇక్కడ జన్మభూమి తీసుకొచ్చాను, జన్మభూమి పిలిపించాను. విదేశాల్లో ఉండేవారు కూడా మీ ఊర్లో మీ స్కూల్ పిలుస్తా ఉంది, వచ్చి బిల్డింగ్ కట్టు, మీ ఊర్లో నీ మనుషులు పిలుస్తున్నారు, రోడ్డు వెయ్యి అనే పనులు చేయించాం. ఇప్పుడు నా ఆలోచన ఒకటి, అవన్నీ అయిపోతున్నాయి, మనమే చేసుకోగలుగుతాం. కానీ పేదవాళ్ళకు అండగా ఉండడం సామాజిక బాధ్యత. నా జీవితంలో ఒకటే సంకల్పం, ఆ సంకల్పం అనునిత్యం నేను సంపాదించేదంతా ప్రభుత్వం తరఫున పేదవాళ్ళకి చెందాలనేది నా సంకల్పం అని చెప్పి మరొక్కసారి తెలియజేస్తున్నా. ఈ దుర్మార్గులు చేసేది పేదవాళ్ళని నిరుపేదలుగా చేయాలనుకుంటున్నారు. 24 గంటలు భిక్ష ఎత్తుకోవాలనుకుంటున్నారు. నేను ఆలోచించేది పేదవాళ్ళ కుటుంబ సభ్యుల్ని ఆస్తిగా పరిగణించి వాళ్ళని బాగా చదివించి వాళ్ళకు నైపుణ్యం నేర్పించి వాళ్ళు 10 రూపాయలు మనం ఇస్తే 100 రూపాయలు చదివి సంపాదించే మార్గాన్ని చూపించే బాధ్యత నాదని మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఇవన్నీ చూసిన తర్వాత జగన్మోహన్ రెడ్డికి అర్థమైపోయింది, ఓడిపోతున్నామని అర్థమైపోయింది, ఆయన సినిమా అయిపోయిందని అర్థమైపోయింది, ఇంకెవరు భయపడని కూడా అర్థమైపోయింది, తిరుగుబాటుకు సిద్ధమైపోయారు కూడా అర్థమైపోయింది. అందుకే ఇప్పుడు ఏమంటున్నా అంటే ఎమ్మెల్యేలు మార్చేస్తారంట. ఏంటమ్మా ఎమ్మెల్యేలు మార్చేస్తే అయిపోతున్నా అని మిమ్మల్ని అడుగుతున్నా. అంటే ఒక విషయం గుర్తుపెట్టుకోండి, పక్కనే ఒక ఎమ్మెల్యే ఉన్నాడు. ఇప్పుడే ఒక అతను శాంతిపురంలో చెప్పాడు, ఒక గ్రనైట్, సొంత గ్రనైట్ మెడ మీద కత్తి పెట్టి నిన్ను చంపేస్తాం, ఇది ఇచ్చేయమంటే భయపడి ఇచ్చేశాడు పాపం. 200 కోట్ల రూపాయలు గ్రనైట్ వ్యాపారం చేసుకున్నారు, చేసుకొని కరెంటు కూడా వాడుకున్నారు. 40 లక్షలు కరెంటు ఛార్జీలు కట్టకుండా ఆ కరెంటు బిల్లు ఎవరికి వచ్చిందంటే దోచుకున్నాడుకు రాలేదు, ఎవరి పేరుతో ఆస్తుందో వాడికి వచ్చి ఆ 40 లక్షలు ఇది కట్టమంటున్నారు. ఇప్పుడు నేను అడుగుతున్నా, జగన్మోహన్ రెడ్డి ధైర్యం ఉందా తీవయ్యా నువ్వు? పక్కనే ఒక ఎమ్మెల్యే ఉన్నాడు, అవినీతి పరుడు, సాక్ష్యాలతో ఇస్తున్నా. నువ్వు మాట్లాడుతున్నావు, ఇక్కడ ఒక మంత్రి ఉన్నాడు, మాట్లాడితే కుప్పానికి వస్తాడు, మాట్లాడితే కుప్పానికి ఎందుకు వస్తున్నాడు తెలుసా మీకందరికీ? మన మీద ప్రేమతో కాదు, మన గ్రనైట్ల పైన ప్రేమ అతనికి. కప్పం కోసం కుప్పానికి వస్తున్నాడు ఆ పెద్ద మనిషి, దోపిడీ కోసం కుప్పానికి వస్తున్నాడు ఆ పెద్ద మనిషి. నేను అడుగుతున్నా, మీరు మంత్రా దళారిలా అని అడుగుతున్నా. దళారుడైతే దళారు వ్యాపారం చేసుకోండి, మంత్రులైతే సేవా కార్యక్రమాలు చేయండి. ఏదో నా మీద దాడి చేసినంత మాత్రాన భయపడిపోతా అనుకోవద్దండి. అవినీతి పైన నిరంతరం పోరాడుతా, మీరు మిక్కిందంతా కక్కించే వరకు వదిలిపెట్టరని మరొకసారి హెచ్చరిస్తున్నా. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.